హలో ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి చరిత్ర ఎపిసోడ్ 13. ఈ ఆనంద నిలయాన్ని ఎక్కడ నిర్మించారు అంటే ద్వాపర యుగంలో వరాహస్వామి విగ్రహంలాగా మారిపోయారు కదా. మరియు అతని భార్యలు ఎక్కడైతే 2 బావులలాగా ఉంటారో అక్కడ ఈ ఆనంద నిలయాన్ని కొండమాన్ చక్రవర్తి నిర్మించారు. ఇప్పటికి కూడా ఆ బావుల్ని మనం బంగారు బావి మరియు పూల బావి అని పిలుస్తాము. ఆ తర్వాత లక్ష్మీదేవి విష్ణువు భూమి మీద జన్మించి మళ్ళీ వివాహం చేసుకున్నాడు అని తెలిసి శ్రీనివాసుని దగ్గరికి వస్తుంది. మీరు నన్ను వదిలేసి ఇంకో వివాహం చేసుకుంటారా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీనివాసుడు లక్ష్మీదేవిని బుజ్జగించి జరిగింది అంతా చెప్తాడు. ఆమె శాంతిస్తుంది. తర్వాత పద్మావతీదేవి మరియు లక్ష్మీదేవి అక్కా చెల్లెల్లాగా కలిసిపోయి ఉంటారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం అయిన తర్వాత శ్రీనివాసుడు సతీ సమేతంగా ఆయన ఎంతో ఘనంగా ఆనంద నిలయాన్ని చేరుకుంటారు. అబ్బా, ఆ ఉత్సవం మామూలుగా ఉండదు. ఈ ఉత్సవానికి దేవదేవతలు వస్తారు. ఈ ఉత్సవం మనం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవంలాగా ఘనంగా జరుపుకుంటాము. ఈ ఉత్సవాలకి వరాహస్వామి కూడా వస్తారు. శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గరికి వెళ్ళి, మీరు అనుమతి ఇస్తేనే నేను ఈ కొండపైన ఉంటాను అని అడుగుతాడు. అప్పుడు వరాహస్వామి ఏం చెప్తాడు మరియు పురాణాల ప్రకారం శ్రీనివాసుని దర్శించుకోవాలి అంటే మొదటిగా మనం వరాహస్వామిని దర్శించుకోవాలి అని అంటారు. అలా ఎందుకు చేయాలి అని తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ గైస్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే, బై ఫ్రెండ్స్.